ఎంత ట్రై చేసినప్పటికీ భార్య తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి చూశాడు ఆ భర్త. లోపల ఉన్నటువంటి ఆ ఘటన చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మంచంపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం కనిపించింది. ఆపై తాను కూడా ప్రాణం తీసుకున్నట్లుగా కనిపించింది అమూల్య. కుటుంబ కలహాలే కారణం అంటూ పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ఇప్పటికే విచారణ చేస్తున్నారు పోలీసులు. కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళాడు భర్త. సాయంత్రం తిరిగి వచ్చాడు. ఎంత డోర్ నాక్ చేసినా సరే డోర్ ఓపెన్ చేయడం లేదు భార్య. ఏం అర్థం కాక ఎందుకు అసలు ఇంట్లో ఉన్నారా లేరా అర్థం కాలేదు. చూస్తే లోపల డోర్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది, లోపల గడియ పెట్టినట్లు కనిపిస్తుంది, అర్థమవుతుంది. ఒకవేళ నిద్రపోతున్నారా అంటే ఇంతసేపు ఏం చేస్తున్నారా అన్న అనుమానం వచ్చింది. అప్పటికే వచ్చి విండోలోంచి వెళ్ళి తొంగి చూస్తే మంచం మీద భర్త చూసినటువంటి ఆ దృశ్యానికి అతను అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్లుగా తెలుస్తోంది. తన కొడుకు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని అతను చూశాడు. ఆ తర్వాత ఆ భార్య కూడా ప్రాణాలతో లేకుండా విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించినట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఆ కుటుంబం. మంచి ఉద్యోగం, భార్య, ఒక కొడుకు, చూడ్డానికి చాలా ముచ్చటైనటువంటి ఫ్యామిలీ. కానీ చివరికి కన్న తల్లే కొడుకు ప్రాణాలు తీసిందంటూ తెలుస్తోంది. అసలు దీనంతటికీ కారణం ఏంటి అంటే కుటుంబ కలహాలు అంటూ సమాచారం అందుతోంది. సో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్క్రీన్లో చూస్తున్నారు పోలీసులు అక్కడ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితిని. స్క్రీన్లో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోను కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. చాలా క్యూట్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, మంచి ఉద్యోగం, భార్య, పిల్లవాడు అందరూ. కానీ కుటుంబ కలహాలతో ఆ క్షణికావేశంతో చివరికి తన ప్రాణాలు తీసుకుందే కాక కొడుకు ప్రాణాలను కూడా తీసింది ఆ తల్లి. డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం నాయుడు మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చలనాయుడు మనతో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే కన్న తల్లే కొడుకు ప్రాణాలు తీయడం ఏంటి? ఒకవేళ కుటుంబ కలహాలే ఉండుండొచ్చేమో, బట్ ఇంత దారుణానికి ఎందుకు పాల్పడింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ భర్త పరిస్థితి ఏంటి ఇప్పుడు? అతను ఏమైనా చెప్తున్నాడా డీటెయిల్స్? చేసినందు మొత్తం మీదైతే మాత్రం ఈ సంఘటన అనేది చాలా ఘోరాతి ఘోరం అని చెప్పేసి చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఒక తల్లి తన కుమారుని 3.5 సంవత్సరాలు కలిగినటువంటి కుమారుని చంపిన తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు, అందులో ముఖ్యంగా బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటిది ఒకటే, భర్త వేధింపుల కారణంతోనే ఈరోజు అమూల్య ఈ రకమైనటువంటి సాహసానికి ఒడికట్టింది అని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మేము ఎక్కువగా కట్నం కావచ్చు, అధికమైనటువంటి కట్నం కావచ్చు, బంగారు కావచ్చు ఇచ్చి పెళ్లి చేసాం 5 సంవత్సరాల క్రితం. చాలా అన్యోన్యంగా ఉండాల్సిన జంట, ముఖ్యంగా అతను కూడా చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ రకంగా హరాస్ చేయడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా కళ్ళెదుటే గతంలో కూడా చేత్తో దాడి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని వారు బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే పోలీసులు అయితే ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని పూర్తి వివరాలు ఎంక్వైరీలో తేలుతాయి. అయితే పోస్ట్ మార్టం ఈ రోజు అయితే పోస్ట్ మార్టంకి ఇప్పుడే పోలీసులు మొత్తం ఎంఆర్ఓ తహసీల్దార్ సమక్షంలో కూడా ఇక్కడ పోస్ట్ మార్టం కూడా ఇప్పుడే ప్రారంభమైంది. అయితే పూర్తిగా అక్కడ భావిస్తున్నది అయితే ఆ చిన్నారిని చంపి తను ఒకటి ఆత్మహత్య చేసుకుంటే తన చిన్నారి దిక్కులేని వారిగా అవుతారనే ఉద్దేశంతోనే తను ఆలోచన చేసి ఈ రకమైనటువంటి దుస్సాహసానికి పాల్పడి ఉండవచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా అక్కడ స్థానికులు కావచ్చు, బంధువులు కావచ్చు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ముఖ్యంగా ఆ భర్త హరాస్మెంట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ అమూల్య ఇంతటి సాహసానికి ఒడికట్టింది అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి పోలీసులను కావచ్చు, అంటే ఇక్కడికి పోస్ట్ మార్టానికి వచ్చినటువంటి తహసీల్దార్ని కావచ్చు వారు రోధిస్తూ వేడుకుంటున్నటువంటి నేపథ్యం నందు అయితే
ఈ పూర్తి వివరాలు అయితే మాత్రం మాకు ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవైపు ఎంక్వైరీ జరుగుతుంది, మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ రెండిటిని కూలంకషంగా మేము పరిశీలించిన తర్వాతనే ఏంటి అనేది పూర్వాపరాలు వెల్లడించడానికి వీలవుతుందని నగర డిఎస్పీ ఇప్పటికే చెప్పారు. ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎంక్వైరీ అయితే కూలంకషంగా ఎక్కడ పార్షియాలిటీ లేకుండా ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పేసి డిఎస్పీ చెప్తున్నారు. అంటే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఏమంటున్నారు అంటే భర్త తనని ఇబ్బంది పెట్టేవాడు అని కూడా మీరు చెప్తున్న దాంట్లో కనిపిస్తుంది. అంటే ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్యలో? అండ్ కొడుకు ప్రాణాలు అంటే ఎలా అక్కడ లోపల భర్త చూసేసరికి చాలా భయానకంగా ఉంది పరిస్థితి అంటూ చెప్తున్నారు కదా, అంటే లోపల సిచ్యువేషన్ ఏంటి అసలు, ఎలా జరిగింది ఇదంతా అనేది మనకి ఏమైనా తెలుస్తుంది? శారదా నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉండేటటువంటి డిప్యూటీ తహసీల్దార్ ఇక్కడ ఏదైతే ఉందో సంఘటన నిన్న జరిగిన రోజు ఉదయం తను డ్యూటీకి వెళ్ళారు. మధ్యాహ్నం 1:30 దాకా కూడా ఈ అమూల్య ఉంది, ఎందుకంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం ఇదంతా కూడా చూశారు. 1:30 తర్వాత ఈమె ఈ రకమైన సాహసానికి ఒడికట్టింది అని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా సాయంకాలం భర్త ఇంటికి వచ్చే సమయానికి డోరు లాక్ చేసి ఉంది. ఎంతసేపు ప్రయత్నం చేసినా తీయకపోవడంతో ఒక కిటికీ సందులో నుంచి చూస్తే తన భార్య హ్యాంగ్ చేసి ఉంది. మరి ఇంటి ఓనరు మరి ఇతరత్ర పక్కన వాళ్ళని తీసుకొని ఆ డోర్ను ధ్వంసం చేసి లోపలికి వెళ్ళారు. మరి మరొక బెడ్రూమ్ కూడా డోర్కి సంబంధించి కూడా ధ్వంసం చేసి లోపలికి వెళ్తే అక్కడ కుమారుడు రక్తసిక్తమై ఉన్నటువంటి పరిస్థితులు, మెడ భాగం కోసి ఉంది. భార్య అమూల్య అయితే మాత్రం హ్యాంగ్ చేస్తుంది, తన చీరతో హ్యాంగ్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితులు చూశారు. అప్పటికే వీరు బంధువులు కూడా వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇస్తే, ముఖ్యంగా వారి మేనమామ ఆరోపిస్తున్నది ఏంటంటే ఇప్పటికీ మేము చాలా చెప్పి చూసాం, బాగా ఉండాల్సిన కుటుంబం. ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయిలో అతను ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి తను కాస్త అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే గతంలో మా దృష్టికి కూడా వచ్చాయి. కాబట్టి ఇది జీర్ణించుకోలేకే, ఇది ఆమె తట్టుకోలేకే చివరికి ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి వారైతే ఇప్పటికే చెప్తున్నారు. అయితే మరి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి అయితే డిప్యూటీ ఎంఆర్ఓ సంబంధించిన బంధువులు ఇంతవరకు మీడియా ముందు కానీ బయటికి రాలేదు. ఎందుకంటే ఏదైనా జరగడం, ఈ బంధువులు అమూల్య బంధువులు దాడి చేసే పరిస్థితులు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గోప్యంగానే ఉంచారు. పోలీసులు అదుపులో ఉన్నారనే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.